నన్ను సైకో సైకో అంటున్నారండి. నేను సైకో ఎందుకు అవుతాను సైకో? నా భార్యను కొట్టి నేను హాస్పిటల్ పిలుచుకోకపోయినంత ఇది అవసరమా? చంపాలనుకుంటే నేను అక్కడే చంపేసి వదిలేసి నేను పారిపోయేవాడిని. నేను హాస్పిటల్ పిలుచుకొని అడ్మిట్ చేసి ఏం కాకూడదని చెప్పి నేను అలా చేసిండేవాడిని. అవసరం లేదు నాకు అసలుకి ఇలా చేయడం. చంపాలనే ఉద్దేశంతో చంపాలనుకుంటే నేను అక్కడ చంపేసి అక్కడే వదిలేసి బాడీని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. చచ్చే వరకు ఇట్లే ఉంది. నేను హాస్పిటల్ పిలుచుకొని నేను ఇది చేసే వరకు నాకు అవసరం లేదు అంతా. వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చింది అంతా ఫేక్. ఆస్తి కోసం ఇది చేసినాడు, చంపేసినాడు, పరకట్నం కోసం చంపేసినాడు, వాళ్ళ అమ్మ ఫోన్లో మాట్లాడేదాన్ని ఫోన్ పగలగొట్టేసినాడు, ఇవన్నీ ఫేక్ అండి. వాళ్ళకి ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు. పెద్దక్క చనిపోయింది, మా వైఫ్ వాళ్ళు పెద్దక్క చనిపోయింది, వాళ్ళ అన్న చనిపోయినారు, వాళ్ళకి 3 ఇల్లులు ఉన్నాయి. ఇంకో వచ్చేది వాళ్ళ ఆస్తి కోసము, ఇంకో వచ్చేది రావాల్సింది అది వాళ్ళ అక్కకి మాత్రమే. ఇప్పుడు ఉండే అక్కకి ఎవరూ లేరు. నలుగురిలో 3 లేరు ఇప్పుడు. ఉండేది ఒకే అమ్మాయి. ఆ అమ్మకు మొత్తం ఆస్తి రావాలని చెప్పేసి ఎంత ఇది చేసి ఫేక్ చేసినారండి. నేను ఇప్పుడు ఎవరితోనో ఫోన్, నా దగ్గర ఫోన్ లేదండి, వేరే వాళ్ళతో ఎవరితోనో ఫోన్ ఇప్పించుకొని నేను సెల్ఫీ వీడియో చేసి నేను సెండ్ చేస్తున్నాను అందరికీ. మొత్తం ప్లాన్తో చంపేశారు అమ్మాయిని, మా వైఫ్ని ప్లాన్తో చంపేశారు. నేను చూసే హాస్పిటల్లో ఉంది, బాగుంది, లేచింది, మాట్లాడింది, నవ్వుతుంది, బాత్రూమ్ పోయేస్తుంది. ఒక అమ్మాయి పోతుంది బాత్రూమ్కి, వస్తుంది, నడుచుకొని వస్తుంది, మొత్తం చేస్తుంది. సడన్గా వచ్చి చనిపోయేంత ఇది లేదు అసలుకి. మొత్తం ఆస్తి కోసం ప్లాన్గా చంపేశారు. ఇప్పుడు నేను పోయి సరెండర్ అవుతాను. నా పిల్లలకి మాత్రము వాళ్ళ దగ్గర మాత్రం ఉంచకండి. ఎక్కడన్నా బయటన్నా ఉంచండి, వాళ్ళ దగ్గర మా ఇంట్లో మా అమ్మ నాన్న దగ్గర పంపించేయండి, కానీ వాళ్ళ దగ్గర మాత్రం ఉంచకండి. నా పిల్లలు కానీ చెడిపోతారు మళ్ళీ. సోషల్ మీడియాలో వాళ్ళ వర్షన్ చూసారు, నా వర్షన్ చూడండి. అంత ఒకటే అమ్మాయి అని చెప్పేసి వాళ్ళదే అని చెప్పి, అమ్మాయిదే అని చెప్పేసి మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇది పద్ధతి కాదండి. నా వర్షన్ కనుక్కోండి, నా వర్షన్ ఆలోచించండి ఒకసారి. చూడండి, వీడియోస్ మీకే వచ్చింటాయి, కానీ దాంట్లో వచ్చినంత ఫేక్ వీడియోస్, ఫేక్ అన్ని అబద్ధాలే దాంట్లో ఉండేది. దాంట్లో ఒకటి నిజం లేదు. నా భార్య చనిపోయింది మాత్రమే నిజము. కానీ నేను ఇలా చేసిన పరకట్నం కోసం, అవి కోసం అని అడిగేది అంత ఫేక్ అండి. అసలుకి నాకు అవసరం లేదు డబ్బుల కోసం. వీళ్ళండి శవరాజాకి వెళ్ళి శవాన్ని ముందు పెట్టుకొని బేరాలు ఆడేవాళ్ళు వీళ్ళు. శవాన్ని ముందు పెట్టుకొని డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు. ఇంక అర్థం చేసుకోండి ఇంకెంత వీళ్ళు దీంట్లో ఉన్నారని చెప్పేసి. ముందర పెట్టుకొని ఇంటికి వెళ్ళేసి కొట్టి వాకిలి 30 లక్షలు అక్కడే రాపించుకున్నారు. స్పాట్లో 30 లక్షలు రాపించుకున్నారు. 30 లక్షలు రాపించుకొని ఇల్లు రాపించుకున్నారు అక్కడే శవాన్ని ముందర పెట్టుకొని. మా ఇంట్లో వాళ్ళు చేయాలనుకుంటే పిల్లలకి ఏమన్నా చేస్తారు, కానీ శవాన్ని ముందర పెట్టుకొని రాపించుకున్నా అంటే వీళ్ళు అర్థం చేసుకోండి వీళ్ళు ఎలాంటి మనుషులు అని చెప్పేసి. నేను పోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతున్నా. నాకు పోలీసులు వాళ్ళ నుంచి నాకు చాలా థ్రెట్ ఉంది, నన్ను చంపేస్తారు బయట అని. వాళ్ళ బావ వచ్చేసి వాళ్ళ బావ కాదరని ఆయన పోయి నన్ను బయట రౌడీలను అందరినీ పెట్టించారు డబ్బులు ఇచ్చి, వాడు అక్కడైనా కనపడితే చంపేయండి అక్కడే అని చెప్పేసి. నేను చనిపోతే మాత్రము మెయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదరు వాళ్ళ అక్క వాళ్ళిద్దరే నేను చనిపోతే మాత్రం వాళ్ళ మీద కేసు కంపల్సరీ పెట్టండి, కంపల్సరీ కావాలి. నేను ఏమన్నా చనిపోయా అంటే ఒకవేళ చనిపోయి నేను చూసేవాళ్ళుగా ఉంటారు, ఏమన్నా మీకు న్యూస్ వచ్చినా కానీ తెలుస్తుంది మీకు సోషల్ మీడియాలో. నేను చనిపోతే మాత్రము వాళ్ళే కారణం, వాళ్ళిద్దరే కారణం. నేను పోయి పోలీసు వాళ్ళ దగ్గర సరెండర్ అవుతున్నా ఈరోజు. నాకేమన్నా అయితే, ఏమన్నా స్టేషన్లో నన్ను ఏమన్నా ఇది చేస్తే పోలీసు వాళ్ళదే సంబంధం అండి, పోలీసు వాళ్ళకే సంబంధము, వీళ్ళకి సంబంధము. అనంతపూర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతున్నా, ఓల్డ్ టౌన్. నాకేమన్నా ఇదైనా, నేనేమన్నా చనిపోయినా కానీ పోలీసు వాళ్ళే కారణము, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కారణము. పోలీసు వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలండి. సపోర్ట్ చేసి మీరు ఏ శిక్ష చేసినా కానీ నేను అనుభవించడానికి రెడీగా ఉన్నా. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా. తప్పు చేసినవాడిని అయితే నేను దయపెట్టుకుని తిరిగి నేనేమో చేసుకునేవాడిని, సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడిని. వాళ్ళే చంపేసేవాళ్ళని అందరూ చిక్కినా కానీ. తిరుగుతున్నారండి అందరు నా కోసం, చంపేసే కోసం తిరుగుతున్నారు నాకు అంతా. వాళ్ళు డబ్బులు ఇప్పించుకున్నారు, శవాన్ని ముందర పెట్టుకుని డబ్బులు మొత్తం ఇప్పించుకున్నారు. నా మీద కేసులు పెట్టారు, నన్ను అనుకుంటున్నారు. ఇంకా అర్థం చేసుకోండి. ఇంక వీడు బతుకుంటే ఆ డబ్బులు మళ్ళీ వీడు వచ్చి ఏమన్నా పిల్లలకి ఆస్తులు మళ్ళీ ఇది అన్ని అడిచేస్తాడని చెప్పేసి నన్ను చంపేసి నేను అడ్డం ఉండను కదా వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు మొత్తం ప్లాన్డ్గా నన్ను చంపేస్తే ఏంది ప్రాబ్లం ఉండదు, ఇంకా మేము హాయిగా ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు ప్లాన్డ్గా చేస్తున్నారు నన్ను చంపేయాలని చెప్పేసి. నేను 3 టౌన్లో పోయి సరెండర్ అవుతున్నా ఇప్పుడు.
నేను సరెండర్ అయిపోతున్నా ఇప్పుడు. నాకేమన్నా జరిగిందన్నా కానీ నేను పోలీస్ స్టేషన్లో జరిగినవరు ఏమి అలా, కానీ ఏమన్నా అలా ప్లాన్తో ఏమన్నా చేసినా కానీ పోలీసు వాళ్ళు జవాబుదారీ. నేను చనిపోయిన మాత్రం కారణం అంటే వాళ్ళిద్దరేనండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ అక్క వాళ్ళ బావ, ఖాదరు వింటూ, వీళ్ళే కారణం. నాకు ఇంకా వేరేది ఏంది లేదు. పోలీసులు ఏమన్నా డబ్బులు ఇచ్చి ఏమన్నా ఇది చేసి నన్ను ఏమన్నా చంపేసినా కానీ కారణం వీళ్ళే. వీళ్ళని మాత్రం వదలకూడదు. చూడండి, అసలు తల్లిలాగా ఉండే మా అత్తకి నేను పెట్టుకున్నాను, నేను ఉంచుకున్నాను అని చెప్పేసి బదలాం చేసినారండి. మా అత్త మకం తిరుక్కోలేదు. మా మామ ఫుల్ సీరియస్ అవుతున్నాడు, మా అత్త మీద కొడతాడు, ఏంది ఇలా జరిగింది ఏంది అని చెప్పేసి. ఎంత ఒక లేడీ ముందర లేడీసే ఇంకో లేడీస్ని ఇంత బదలాం చేస్తే ఏమైనా ఉందా అసలుకి? మా మకం ఎత్తుకొని తిరిగే తనలే అసలు రోడ్లో ఇక్కడ అంతా అంత స్ప్రెడ్ చేసినారు అంతా ఇట్లా పెట్టుకున్నారని చెప్పేసి. వాళ్ళ ఇంటికి నేను ఇంతవరకు ఎప్పుడో ఒకసారి అమావాస్య పుణ్యానికి పోతానండి వాళ్ళ ఇంటికి. నేను అసలు ఇంతవరకు ఎప్పుడు పోయిండేదే లేదు వాళ్ళ ఇంటికి అసలుకి. నేను జమాత్లో పంపించినా కానీ వీళ్ళు నా భార్య చెప్పింది వాళ్ళ ఇంటికి పోవద్దు, అక్కడ పోవద్దు, డైరెక్ట్ పోతే నువ్వు వదిలేస్తాను నిన్ను, మళ్ళీ నేను ఉండను అని చెప్తే నేను డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోకుండా కానీ నేను అక్కడ మా ఇంటికి వచ్చేసినానండి. నేను జమాత్లో పోయి పెనుగొండ సీసీ కెమెరా 26 పెనుగొండ సీసీ కెమెరా 26 డేట్ అప్పుడు చూడండి ఒకసారి పెనుగొండ సీసీ కెమెరాలో. మళ్ళీ హిందూపూర్ సీసీ కెమెరాలో చూడండి. ఎవరు సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయింటుందండి. నేను అబద్ధాలు చెప్పేటట్లయితే ఎవరు చూపించారు, ఫస్ట్ హాస్పిటల్కి ఎవరు పిలుచుకొని వచ్చారు, ఎవరు బాధపడ్డారా, ఎవరు ఏడ్చాడు, ఆ డాక్టర్స్ అడగండి కావాల్సింటే. హిందూపూర్ పెనుగొండ 26వ తేదీ పెనుగొండ సీసీ కెమెరాలు చెక్ చేయండి గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి 26 నుంచి 28 వరకు హిందూపూర్ హాస్పిటల్లో చెక్ చేయండి సీసీ కెమెరాలో. ఎవరు వచ్చారు, ఎవరు లేదు, ఎవరు ఉన్నారా అమ్మ నా పిల్లం జతలో అని చెప్పేసి చూడండి ఒకసారి. 26 నుంచి 4వ తేదీ వరకు చూడండి. 4వ తేదీ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. మీకు పోలీసులు కానీ ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఇది మళ్ళీ కేసు రీఓపెన్ చేసి ఇది మొత్తం ఏమేమి అని చెప్పి ఏం జరిగింది అని చెప్పేసి మొత్తం ఇది కావాలా. ఆ అమ్మాయికి నేను బాగా హ్యాపీగా ఉంది, హాస్పిటల్లో కానీ బాగుంది, నచ్చింది, చేసింది, డాక్టర్సే చెప్పారు బాగుంది, ఏమీ కాలేదు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు రికవరీ అయిపోయింది, పిలుచుకొని పోవచ్చు హాస్పిటల్కి, అంత బాగా మాట్లాడతాను, అంత చేసింది అని చెప్పి హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేసుకుని తీసుకొని పోయారు. మళ్ళీ ఇంట్లో ఏం జరిగిందో ఏం చేశారో నాకు ఏమీ తెలియదు అసలుకి. అది కానీ కనుక్కోండి. వాళ్ళ ఇంట్లోనే ఏమో చేసేసి సీరియస్గా ఉందని చెప్పినారని డాక్టర్స్ చెప్పినారని చెప్పేసి బెంగళూరు పిలుచుకొని పోయారు. కార్లోనే ఏమో చేసేసారు వీళ్ళు ఫస్ట్ టైం కానీ బెంగళూరుకి పిలుచుకొని పోయారు. ఫస్ట్ 2 days తర్వాత బెంగళూరు పిలుచుకొని పోయారు. అడ్మిట్ అయిన తర్వాత బెంగళూరు పిలుచుకొని పోతే అక్కడ చూపించుకోవాలంటే అక్కడే చూపించచ్చు, కానీ మళ్ళీ రిటర్న్ ఎందుకు పిలుచుకొని వచ్చినారు హిందూపూర్కి హాస్పిటల్కి? ఇవన్నీ చాలా డౌట్లు ఉన్నాయి నాకు. మళ్ళీ అంత పెద్ద హాస్పిటల్ తెసి హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పిలుచుకొని వచ్చారు మళ్ళీ? ఇవన్నీ నాకు చాలా డౌట్లు ఉన్నాయి. అక్కడే వీళ్ళు పోతానే ఇంకొద్దు, వీళ్ళు ఏదో ప్లాన్ చేసి హాస్పిటల్కి పోతానే 108లో కానీ పిలుచుకొని పోలేదు, వాళ్ళ కార్లోనే పిలుచుకొని పోయి ఏమో చేసేసినారు, తలగా ఆద్మేసి ఎందుకు చేసేసినట్టున్నారు. అక్కడ అమ్మాయికి ఫిట్స్ వచ్చేసి ఏమో చాలా అయిపోయింది. చూశాను వీడియోస్ మొత్తం, వీడియోస్ మొత్తం చూశాను. వీడియోస్లో అయితే ఫస్ట్ డే సెకండ్ డే ఉన్నప్పుడు అలా లేదు అమ్మాయి, చాలా డిస్టర్బెన్స్, చాలా ఇదిగా ఉంది. మొత్తం నన్ను బదలాం చేసినారు. ఇప్పుడు బదలాం చేసి నన్ను ఇది చేసినారు. మొత్తం నా పేరు నా మీదే వచ్చేయాలని అంతా చేయాలని చెప్పేసి చేసినారు. మొత్తము ప్రీ ప్లాన్గా చేసినాడు ఇది. వాళ్ళ మీదకి ఇంత గించంత కానీ రాకున్నట్లు చేసినారు ఆయన అంత ప్లాన్గా. ఈరోజు సెప్టెంబర్ 18 గురువారం 2025. నేను ఈరోజు పోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతున్నాను.